6 సంవత్సరాల తర్వాత ట్రంప్ వెళ్లి చైనా ప్రెసిడెంట్ ని కలిశారు. ఇన్ఫాక్ట్ అది చాలా బాగుందని, మంచిగా జరిగిందని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నా ఎందుకు మార్కెట్స్ దాన్ని అంత పట్టించుకోలేదు? ఇన్ఫాక్ట్ బంగారం ఎందుకు ఈ స్టేట్మెంట్స్ తర్వాత కూడా పెరిగింది, పడిపోవాల్సింది కాస్త ఎందుకు పెరిగింది? యుఎస్ చైనా ట్రేడ్ డీల్ పరంగా మనకి బయట కనిపిస్తున్న డేటా అండ్ మార్కెట్ ఒక రియాక్షన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది కాబట్టి వీటిని ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు యుఎస్ చైనా పరంగా ఉంటున్న మీడియా అప్డేట్స్ ఏంటి, రియాలిటీ ఏ రకంగా అయిండొచ్చు అని, తర్వాత యుఎస్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు నిన్న స్టేట్మెంట్స్ చేశారు రాత్రి. అది రాగానే నేను మీకు మన యూట్యూబ్ కామెంట్ లో కానీ, వాట్సాప్ లో కానీ, సోషల్ మీడియాలో మీకు షేర్ చేశాను. దాన్ని మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేట్ కట్ చేసిన, క్వాంటిటేటివ్ టైటనింగ్ చేస్తామని చెప్తున్నా స్టిల్ మార్కెట్ పెరగలేదు, బంగారం కూడా పడలేదు, ఆపోజిట్ గా రియాక్ట్ అయ్యాయి. ఆ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ యుఎస్ మార్కెట్స్ పరంగా, టెక్ కంపెనీస్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఎందుకు ఇవాల్టి మార్కెట్ ఫాల్ ని అంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు, మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, స్పెషల్లీ ఈ టేబుల్ మీకు క్లియర్ గా అర్థం కావాలి. దీంతో పాటు ఇండియా, యుఎస్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, ఈవెంట్స్ అండ్ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ యుఎస్ చైనా రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ని మాట్లాడుకుందాం. ఎందుకు బంగారం కానీ, మార్కెట్స్ కానీ ఈవెన్ ఆఫ్టర్ దట్ పాజిటివ్ డేటా ట్రంప్ ఏమన్నారు తెలుసా? 0 to 10 ఒక రేటింగ్ ఇవ్వండి. మీకు కి మధ్యలో, అంటే చైనా ప్రెసిడెంట్ కి మధ్యలో జరిగిన మీటింగ్ ని రేటింగ్ చేయండి, మాక్సిమం 10 వరకు ఇవ్వండి అంటే 10 కాదు, నేను 12 ఇస్తాను. తను చాలా మంచి వ్యక్తి, చాలా గ్రేట్ నేషన్. ఈ పాజిటివ్ మాటలన్నీ మాట్లాడి తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఒక పెద్ద పోస్ట్ నే పెట్టారు. దీన్ని మనం డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ మీటింగ్ మీరు మీడియా క్లిప్పింగ్స్ అన్ని చూసారనుకోండి, ట్రంప్ చైనా యుఎస్ఏ కలిసి ఉంటాయి, స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి, మేము ఎప్పుడూ కలిసే ఉంటాం అనేలా పాజిటివ్ గా మీడియా ముందు కనిపించేందుకు ప్రయత్నించారు. బట్ చైనా ప్రెసిడెంట్ మాత్రం ఎక్కడా కూడా ట్రంప్ చెప్తున్న ప్రతి మాటని కూడా సపోర్ట్ చేసేలా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు కనిపించవు. చైనా సైడ్ నుంచి ఉన్నాయి కొన్ని పాజిటివ్ కామెంట్స్, బట్ ట్రంప్ ఏదైతే చైనాతో కలవాలనే ప్రయత్నం చూపిస్తూ వచ్చారు మీడియా ముందు, దానికి చైనా నుంచి 100% సపోర్ట్ రాలేదు. రెండో విషయం, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ 2019లో ట్రంప్ అండ్ చైనా వాళ్ళు మీట్ అయిన తర్వాత ఇది 6 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది. అది ఏపీఈసి, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ సమిట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిశారు బుసాన్ లో, సౌత్ కొరియాలో. వాళ్ళిద్దరూ కలిసి మీటింగ్ ఇలా జరిగిన తర్వాత ఫైనల్ గా ట్రంప్ చెప్తున్న మాటల్ని చూడండి. ఆ మొత్తం పోస్ట్ ఒక సమరీని చదువుతాను. తన మీటింగ్ తర్వాత పెట్టిన పోస్ట్ ఇది. ఎక్స్ట్రాడినరీగా మీటింగ్ జరిగింది చైనా ప్రెసిడెంట్ జీతో. మేమిద్దరం చాలా థింగ్స్ మీద అగ్రి అయిపోయాం, ఇద్దరం అంగీకారంకి వచ్చేసాం. అందులో భాగంగా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయా బీన్స్ ని, సోర్గామ్ ని అండ్ అదర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని చైనా కొనబోతుంది. నేను గెలవక ముందు నా రైతులతో ఇదే చెప్పాను, అమెరికా రైతులతో ఇదే చెప్పాను, మీరు వెళ్ళి ఇష్టం వచ్చినంత ల్యాండ్ కొనండి, పెద్ద పెద్ద ట్రాక్టర్లను కొనుక్కోండి, ఫార్మ్ ఎక్విప్మెంట్ ని కొనుక్కోండి, నేను వచ్చాక మీకు మంచిగా డబ్బులు వస్తుందని. అది నిజమైంది. మీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని చైనా కొనుక్కోవడానికి నేను కృషి చేశాను. అలాగే వాళ్ళ దగ్గర నుంచి రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్ అండ్ మ్యాగ్నెట్స్ కంటిన్యూస్ గా అమెరికాకి పంపించడానికి చైనాతో కూడా నేను ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఫెంటనైల్ రిలేటెడ్ గా ఉన్న క్రైసిస్ ని కూడా చైనా వాళ్ళు అడ్రస్ చేస్తారని చెప్పారు. అండ్ పెద్ద మొత్తంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వల్ని కూడా యుఎస్ఏ నుంచి చైనా కొంటుందని హామీ ఇచ్చిందని. అండ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ వీళ్ళు ఫెంటనైల్ టారిఫ్స్ చైనా మీద వేశారా, దాన్ని 10% కు తగ్గించేశారు. దీంతో ఓవరాల్ టారిఫ్ ప్రెసెంట్ చైనా మీద 57 కాదు 47% కు వస్తుంది. ఈవెన్ చైనా వాళ్ళు కూడా ఎన్విడియా వాళ్ళతో చిప్స్ రిలేటెడ్ గా, ఈ ఏఐ రిలేటెడ్ గా ఉన్న చిప్స్ పరంగా డిస్కషన్స్ చేస్తారు అనేలా కూడా స్టేట్మెంట్స్ కనిపించాయి. ఇన్ఫాక్ట్ ఈ అప్డేట్స్ తర్వాతే ఈ ఎన్విడియా స్టాక్ కూడా పెరగడం కారణంగా $5 trillion ఉంటున్న స్టాక్ గా ప్రపంచంలోనే ఫస్ట్ స్టాక్ గా నిలబడింది. ఒకవేళ $5 trillion ఎంత అంటే మనకు అర్థం కావట్లేదు అనుకోండి. రిలయన్స్ అంబానీ గారి కంపెనీ ఉందా, దాని ఎంటైర్ విలువ 20 లక్షల కోట్లు, వెరాజ్ $1 trillion అంటేనే 88 లక్షల కోట్లు. అది మరి $5 trillion అంటే 440 లక్షల కోట్లు. మళ్ళీ రిలయన్స్ ఒక మార్కెట్ క్యాపిటల్ ఎంత అని చెప్పాను, 20 లక్షల కోట్లు. అది 440 లక్షల కోట్లు. $1 is equal to 88 మనం తీసుకుంటే ఐపీఓగా వచ్చినప్పటి నుంచి 1 trillion, 2 trillion, 3, 4, 5 trillion డాలర్స్ కి వెళ్ళడానికి, 88 లక్షల కోట్ల నుంచి 440 లక్షల కోట్లకు వెళ్ళడానికి ఎంతెంత టైం పట్టింది, ఎన్ని డేస్ పట్టింది, ఇది మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. ఇది కూడా చైనాలో బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. యుఎస్ చైనా మీటింగ్ తర్వాతనే సరికి స్టాక్ పెరిగింది. సరే, అగైన్ బ్యాక్ టు ద టాపిక్. చైనా నుంచి ఏం అప్డేట్స్ వచ్చాయి? రేర్ ఎర్త్ రిలేటెడ్ గా ఉంటున్న మెజర్స్ తీసుకుంటున్నారు కదా, ఎక్స్పోర్ట్ చేయకూడదు ఇలా అలా అని, దాన్ని ఒక 1 year పాటు సస్పెండ్ చేశారు. ఈ టిక్ టాక్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకున్నారని యుఎస్ రిలేటెడ్ గా. అండ్ యుఎస్ ని కూడా కొంత పొగిడారులేండి. ట్రంప్ ని మీరు పీస్ రిలేటెడ్ గా, శాంతి రిలేటెడ్ గా చాలా మంచిగానే కృషి చేశారని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ కూడా మనకి జీ దగ్గర నుంచి కనిపిస్తుంది ఈ మీటింగ్ లో. అంతకు మించి మనకి చైనా వాళ్ళు యుఎస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలా ఎటువంటి కామెంట్స్ కూడా స్ట్రైట్ గా చేయలేదు. మన మధ్యలో ఫ్రిక్షన్ ఉంది, ఇరు దేశాలు అగ్రరాజ్యాలు అవుతూ ఉండడం మన మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ ట్రేడ్ ఇష్యూస్ అనేటివి అంతా మన మధ్యలో పెరగడానికి అవకాశం ఇవ్వకూడదు, వాటిని మనం సెటిల్ చేసుకోవాలనేలా చైనా వాళ్ళు చెప్పారు. అండ్ ట్రంప్
కూడా ఇక్కడతో అయిపోవట్లేదు మీటింగ్, నేను మళ్ళీ ఏప్రిల్లో ఇంకొకసారి వెళ్తాను చైనాకి, ఇంకొకసారి మీట్ అవుతాను అని. 6 సంవత్సరాలు మీట్ అవుతున్నది ఇదే ఫస్ట్ టైం, మళ్ళీ ఇంకొకసారి ఏప్రిల్లోనే వెళ్తానని అలా చెప్తుండడం, ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడే మొత్తం అయిపోతే కంప్లీట్ గా మరి ఏప్రిల్లో ఎందుకు వెళ్ళాలి? సో ఇప్పుడు ఏదైతే డిస్కషన్స్ జరిగాయో అది ప్రిలిమినరీగానే ఉంది, ఫైనల్ ట్రేడ్ డీల్ కాదు. బేసిక్ పాయింట్స్ మీద వాళ్ళు కొన్నిటి మీద మాట్లాడుకున్నారంటే ఇమీడియట్ గా ఏమేం చేస్తే మళ్ళీ నార్మల్ అవుతాయి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా, సోయాబీన్ పర్చేసెస్ రిలేటెడ్ గా, ఇండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఇమీడియట్ గా కొంటేనే కదా అక్కడ రైతులు కానీ ఈవెన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ వస్తేనే కదా అక్కడ ఇండస్ట్రీస్ కానీ వర్క్ అవుతాయి. వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. కానీ ఎంటైర్ యుఎస్ చైనా పరంగా ఉంటున్న ట్రేడ్ డీల్ ని ఫైనలైజ్ చేయలేదు. బికాస్ అలా చేస్తుంటే మళ్ళీ ఏప్రిల్లో వెళ్తాననే అవకాశం లేదు కదా. సో ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ నేను ఏప్రిల్లో వెళ్తున్నాను చైనాకి, మళ్ళీ మీటింగ్ ఉంటుందని చెప్పారు, ఇది ఫైనల్ మీటింగ్ కాదనేలా మార్కెట్ కు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇదంతా మార్నింగ్ సెషన్స్ లోనే. ఇదే ఈక్విటీస్ రిలేటెడ్ గా నెగటివ్ వీక్నెస్ కి అంటే ఫాల్ ఉండడానికి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా సడన్ గా మార్కెట్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి ఓపెనింగ్ వీక్ గానే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్. ఈ మీటింగ్ ఎక్కడ ఫైనలైజ్ అయిపోయి అంటే ఈ మీటింగ్ జరగక ముందు ఈ రోజు ఏమైనా మీ ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశం ఉందా అని ట్రంప్ ని అడిగితే అవ్వచ్చు, ఎందుకు అవ్వదు, ఇస్ ఎ గ్రేట్ లీడర్, తనతో నాకు మంచి బాండింగ్ ఉంది, ఇది చెప్పే ప్రయత్నం చేస్తుండడం ఏమైనా ట్రేడ్ డీల్ అయిపోతుందేమో అని మార్కెట్ అనుకుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇంకొక 2-3 అవర్స్ తర్వాత ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైం కి క్లియర్ గా మంచి మీటింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ కలుస్తున్నాం, ఏప్రిల్లో కలుస్తున్నాం అండ్ తను కూడా వస్తారు ఇక్కడికి, అంటే చైనా ప్రెసిడెంట్ జీ కూడా వస్తారు యుఎస్ఏ కానీ ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. ఇది ఇక్కడతో ఎండ్ కాదు, ప్రైమరీగా జరిగిన డిస్కషన్ అనేలా మార్కెట్ కు ఒక చిన్న క్లారిటీ వెళ్తూ ఉండడం. ఈక్విటీ మార్కెట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కి అయితే వెళ్ళా అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా కొంత ర్యాలీ మనకి కనిపించింది. హోప్ జరిగిన మీటింగ్ అండ్ మీడియాకి కనిపించిన అప్డేట్స్ అండ్ మార్కెట్స్ రియాక్షన్ మీకు ఒక లాజిక్ అయితే కనిపించిందని. ఇప్పుడు యుఎస్ ఫెడ్ గురించి మాట్లాడుకుందాం. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ తీసుకునే డెసిషన్, రేట్ కట్ డెసిషన్ నిన్నటిది చాలా ఇంపార్టెంట్. మీకు అనిపించచ్చు నిన్న మీరు వాట్సాప్ లో పెట్టారు, యూట్యూబ్ లోనూ పెట్టారు కామెంట్, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ కట్ చేశారని, క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని కూడా ఎండ్ చేయబోతున్నారని. ఈ రెండు మంచివి కదా, మార్కెట్స్ కి చాలా పాజిటివ్ కదా. అంటే ఈ రెండు జరుగుతాయనే కదా మనం కూడా అనుకుంటున్నాం. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కూడా అదే, ప్రీ పొజిషనింగ్ అంటారు. మార్కెట్ దానికే ప్రిపేర్డ్ గా ఉంది, అదే వచ్చింది. వీటితో పాటు ఒక చిన్న నెగిటివ్ ఇచ్చారు. ఆ చిన్న నెగిటివ్ ఏంటో మాట్లాడుకుందాం. చాలా డీటెయిల్డ్ గా ఉంది ఇన్ఫర్మేషన్. దాన్ని మాట్లాడే ముందు సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే వడ్డీ రేట్ కట్ చేశారు. అక్టోబర్ మీటింగ్ లో వడ్డీ రేట్ కట్ చేస్తున్నాను 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసి అమెరికా వడ్డీ రేట్లని 3.75% నుంచి 4% దగ్గరగా ఉంచుతున్నానని చెప్పేశారు. కానీ డిసెంబర్ లో రేట్ కట్ మాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్కడ కూడా 25 బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని. కానీ డిసెంబర్ రేట్ కట్ అనేది ఒక ఫార్గాన్ కంక్లూజన్ ఏం కాదని. ఫార్గాన్ కంక్లూజన్ అంటే అదే వర్డింగ్ యూస్ చేశారు తను. ఫార్గాన్ కంక్లూజన్ అంటే అంత ఈజీగా ప్రిడిక్ట్ చేసేది కాదు. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో డిసెంబర్ లో రేట్ కట్ ఉంటుందని, అదంత ఈజీ కాదు. ఈ టారిఫ్ల కారణంగా, వేరే దేశాల మీద వేస్తున్న టారిఫ్ల కారణంగా ఇన్ఫ్లేషన్, స్పెషల్లీ పీసీ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుందని. ఎస్, జాబ్స్ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా డేటా, లేటెస్ట్ డేటా మనకు రాలేదు. బట్ స్టిల్ చెప్తున్నాను, జాబ్ మార్కెట్ అండర్ ద కంట్రోలే ఉంది, వర్స్ట్ గా ఏం లేదు. అండ్ ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది. కాబట్టి డిసెంబర్ లో డేటాని చూసే నేను రియాక్ట్ అవుతాను, తొందర పడిపోయి రేట్ కట్లు ఇచ్చేయాలని పరిగెత్తను అనేలా తను స్టేట్మెంట్ చేశారు. అండ్ ఈవెన్ మా సెంట్రల్ బ్యాంక్ లో ఉంటున్న మెంబర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. డిసెంబర్ లో రేట్ కట్ వద్దనుకునే ఒపీనియన్లు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయని తను చెప్తున్నాడు. ఇప్పుడు ఓకే 25 బేసిస్ పాయింట్స్ ఇచ్చేశారు, అది అయిపోయింది. మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి డిసెంబర్ లో ఇవ్వరా, మరి డిసెంబర్ లో రేట్ కట్టే లేదా అని మార్కెట్ కొంత కంగారు పడుతూ మార్కెట్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది యుఎస్ లో. బట్ నేను గమనిస్తున్నంత వరకు ఈ ఫెడ్ మీటింగ్స్ కానీ ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్స్ కానీ ఎప్పుడు కూడా అన్లెస్ ఎకానమీని బూస్ట్ చేసేయాలి, ఇమీడియట్ గా పంప్ చేయాలనుకుంటే తప్పించి నెక్స్ట్ మేము కట్ చేసుకుంటూనే వెళ్ళిపోతామని ఏ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన హెడ్ కూడా స్టేట్మెంట్ చేయరు. ఈవెన్ ఫెడ్ వాళ్ళు కన్సిస్టెంట్ గా వడ్డీ రేట్లు కట్ చేసిన ప్రతిసారి దాని ముందు మీటింగ్ లో ఈ నెక్స్ట్ మీటింగ్ లో మా రేట్ కట్ ఉంటుందనేలా మార్కెట్ కి అంత ఈజీగా చెప్పరు, డేటాని బట్టే మూవ్ అవుతాం అని చెప్తారు. అండ్ ఈ ట్రంప్ కూడా ఎక్కువగా టారిఫ్లు వేసి ఇన్ఫ్లేషన్ ని పెంచుతున్నారనే ఒక ఉద్దేశంతో మార్కెట్ ఎక్కడ ముందుగానే ప్రిపేర్ అయిపోతుందేమో ఈ రేట్ కట్ కానీ కొంత హోల్డ్ చేసే ప్రయత్నం తను చేశారు. తన్ని ఇవ్వకూడదు అనుకుంటే ఎగ్జాక్ట్ గా నో చెప్పుండేవాళ్ళు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ డిసెంబర్ లో కూడా, స్పెషల్లీ డిసెంబర్ 9th and 10th ఫెడ్ మీటింగ్ ఉంటుందా, అప్పుడు కూడా రేట్ కట్ ఉంటుందనే, 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుందనే. కానీ స్టేట్మెంట్స్ వెనక మార్కెట్ టూ మచ్ ఎగ్జైట్ అయిపోతుందేమో, ఇప్పుడు రేట్ కట్ ఇచ్చాం, క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని కూడా అంటే బాండ్ రిలేటెడ్ గా ఉంటున్న థింగ్స్ ని కూడా డిసెంబర్ 1st కి మేము కంట్రోల్ చేసి లిక్విడిటీని పెంచాలనే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ టూ మచ్ బులిష్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కడికైనా తీసుకువెళ్తాయి. ఒకవేళ అలా వెళ్తూ ఉంటే ఆ డేటాను చూసుకొని మేము డిసెంబర్ లో తీసుకునే యాక్షన్ కి ఫ్లెక్సిబుల్ గా మాకు నచ్చినట్టు మేము వెళ్తాం. కాబట్టి ఈ లోపు మీరు అందరూ ఫిక్స్ అయిపోకండి, డేటాను బట్టే మూవ్ అవుతాం అనేలా తను చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏ మాత్రం ట్రంప్ రిలేటెడ్ గా టూ మచ్ అన్సర్టనిటీస్ లేకపోతున్నా ఖచ్చితంగా డిసెంబర్ 9th and 10th జరిగే మీటింగ్ లో కూడా 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండే అవకాశమే ఉంటుంది. కాబట్టి మార్కెట్ కి ఇది ప్రెసెంట్ టెంపరీగా నెగిటివ్ గా అనిపించిన ఇన్ ద స్లో రన్, ఇన్ ద ఆన్ గోయింగ్ డేస్ మార్కెట్ దీన్ని కూడా రియలైజ్ అయి డైజెస్ట్ చేసుకుంటుంది. కాబట్టి జరిగిన మీటింగ్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్, క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని కూడా డిసెంబర్
డిసెంబర్ 1st ఎండ్ చేస్తానండ. మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేసినవే అండ్ మంచివే. దీనికి గోల్డ్ యాక్చువల్లీ పడాలి, స్టాక్ మార్కెట్స్ యాక్చువల్లీ పెరగాలి. బట్ లాస్ట్ లో చెప్పిన మాట ఉంది కదా, డిసెంబర్ లో నేను చేస్తానే చేయను, డిపెండింగ్ అపాన్ డేటా నేను మూవ్ అవుతాను అని సెంట్రల్ బ్యాంక్, అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ గా చెప్తుండడమే గోల్డ్ ఇలా పెరగడానికి కానీ మార్కెట్స్ కొంత వీక్ అవడానికి కానీ ఉంటున్న ప్రధానమైన కారణం. బట్ అది ఒక చిన్న నీ జర్క్ రియాక్షన్ మాత్రమే కానీ రోడ్ బ్లాక్ అయితే కాదు. ఫెడ్ ఏం రేట్ కట్ చేయకుండా ఉంటుంది డిసెంబర్ లో అయితే నేను అనుకోవట్లేదు. ప్రీవియస్ గా ఇలా చెప్పిన తర్వాత కూడా ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేసిన సందర్భాలు చాలా చూసిన వ్యక్తిగా నేను ఈ స్టేట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. మన మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూస్తే, నిన్న చెప్పాను కదా 3 కంపెనీలు నిన్న నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి, ఇవాళ 2 కంపెనీలు పోస్ట్ చేస్తున్నాయని. నిన్న నెంబర్స్ గూగుల్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి వచ్చాయి. గూగుల్ నెంబర్స్ పోస్ట్ చేశాక 7% దగ్గరగా స్టాక్ పెరిగింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ వాళ్ళ క్లౌడ్ అండ్ సర్చ్ బిజినెస్ రిలేటెడ్ గా గుడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. వెరాజ్ మెటా కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది. మెటా మీన్స్ ఫేస్బుక్. టాప్ లైన్ రెవెన్యూ మంచి గ్రోత్ ఉంది, గైడెన్స్ ని పెంచారు, బట్ క్యాపెక్స్ ని కూడా పెంచారు. మార్కెట్ కూడా ఇది మంచి నెంబర్స్ వస్తాయని అనుకుంటున్నాను. స్టాక్ కొంత కరెక్ట్ అయింది 8% దగ్గరగా, బట్ నెంబర్స్ బ్యాడ్ ఏం కాదు. వెరాజ్ మైక్రోసాఫ్ట్ నెంబర్స్ ఓకే, ఎక్సెప్షనల్ గా స్ట్రాంగ్ అయ్యేం లేవు. అండ్ ఆఫ్టర్ దట్ నెంబర్స్ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. వీటితో పాటు యూఎస్ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో కూడా నేను యూఎస్ మార్కెట్స్ కొంత వీక్ గానే క్లోజ్ అయ్యాయి. డిసెంబర్ లో రేట్ కట్ ఉంటుందో లేదో అని చెప్పారు కదా, దాంతో కూడా మార్కెట్ కొంత వరి అవుతూ కొంత నెగిటివ్ లోనే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. అండ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఎస్ మార్కెట్ కరెక్ట్ అయింది, బట్ మీరు ఫోకస్ చేస్తే స్మాల్ క్యాప్ న్యూట్రల్ లో ఉంది, మిడ్ క్యాప్ న్యూట్రల్ లో ఉంది. ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో కూడా పెద్ద ఫాలోయింగ్ కనిపించకూడదు, మీరు చెప్పాలి. మార్కెట్ పడినట్లే ఉంటుంది. నిఫ్టీ 170 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు, బట్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. పోర్ట్ఫోలియోస్ కూడా రియాక్ట్ అయ్యుండవు. సో బ్రాడర్ మార్కెట్ లో సెల్లింగ్ లేదు, ఎందుకంటే అది బ్రాడర్ మార్కెట్. ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ పెరుగుతున్నా, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నా, అది కూడా పెరగలేదు. సో సమ్ సార్ట్ ఆఫ్ ఈవెంట్ రిలేటెడ్ గా ఉంటున్న పొజిషన్స్ ఇవాళ ఏమైనా స్క్వైర్ ఆఫ్ అయ్యాయా అని అనుకుంటున్నాను. అండ్ 25,700 మార్కు బిలో వెళ్ళి మార్కెట్ ఏం క్లోజ్ అవ్వకుండా అన్నెసరిగా మార్కెట్ బాగా కింద పడిపోతున్న ఒక ఒపీనియన్ లో నేను లేను. అండ్ ఈ పొజిషనింగ్ డేటాని కూడా మీరు చూడాలి. ప్రెసెంట్ మార్కెట్ లో షార్ట్స్ 81% ఉన్నాయి, లాంగ్స్ 19% ఉన్నాయి. అంటే మార్కెట్ పడిపోతుంది అని నిఫ్టీ రిలేటెడ్ గా, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఈ ఫ్యూచర్స్ ని పెట్టుకుంటారు కదా FIS, వాళ్ళు 81% దగ్గరగా నెగిటివ్ గా ఉన్నారు, పడుతుంది అని. పాజిటివ్ గా ఎంత ఉంటున్నట్టు? 81% నెగిటివ్ అంటే పాజిటివ్ ఎంత ఉంటున్నట్టు? 19% కదా. అలా ఎప్పుడెప్పుడైతే తక్కువగా మార్కెట్ ని పాజిటివ్ గా చూసారో, ఎక్కువగా నెగిటివ్ గా, తక్కువగా పాజిటివ్ గా చూసారో, ఇక్కడ మీకు కనిపిస్తున్నంత తక్కువగా పాజిటివ్ గా చూసింది. అలా చూసారో అంటే 9% మంది మాత్రమే పెరుగుతుందని, 91% మంది పడిపోతుందని, కేవలం 11% మంది మాత్రమే పెరుగుతుందని, ఈ 89% మంది పడిపోతుందని. అలానే సేమ్ ఇక్కడ కూడా అలాగే 92% మంది దగ్గరగా పడుతుందని, 8% మందే పెరుగుతుందని అనుకున్నారో, ఆ తర్వాత ఎన్ని నెలల్లో, పక్కన సిరీస్లు ఉన్నాయంటే ఎన్ని నెలల్లో మార్కెట్ ఎంత పెరిగిందనేది చూడొచ్చు. ఈవెన్ సెప్టెంబర్, రీసెంట్ సెప్టెంబర్ లో కూడా 92% హిస్టారికల్ షార్ట్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడు లేవు షార్ట్స్. ఇంతలా షార్ట్స్ ఉంటే అది కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ పెరుగుతుందని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ వచ్చాం. 1435 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ పెరిగింది ఈ ఎక్స్ట్రీమ్ షార్ట్స్ క్రియేట్ అయినప్పటి నుంచి. 2 సిరీస్ల్లో సెప్టెంబర్ లో క్రియేట్ అయింది, సెప్టెంబర్ అక్టోబర్ కూడా అయిపోయింది, 2 సిరీస్లు అయిపోయాయి. ఈవెన్ ఈ అక్టోబర్ లో కూడా 19% మాత్రమే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, 81% నెట్ షార్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి టూ మచ్ ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ ఏం కాదు. 92% కూడా కనిపించాయి మనకి షార్ట్స్, కానీ 80% కూడా షార్ట్స్ ఉంటున్నట్టే. ఎక్కువ మంది పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మార్కెట్ రిలేటెడ్ గా మార్కెట్ ని ట్రిగ్గర్ చేయగలిగే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకేం పెద్దగా కనిపించట్లేదు. యుఎస్ చైనా రిలేటెడ్ ఉన్న మీటింగ్ అయిపోయింది, యుఎస్ ఫెడ్ మీటింగ్ అయిపోయింది. ఇంకేదైనా వస్తే ఇండియా యుఎస్ రిలేటెడ్ గా డీల్ ఒక అవుట్కమ్ రావాలి. బట్ యుఎస్ చైనా ట్రేడ్ డీల్ అయి ఉంటే బాగుండేదేమో. ఇండియా ట్రేడ్ డీల్ కూడా అనౌన్స్మెంట్ కి వచ్చేసేది. ఎందుకంటే ఒకసారి జస్ట్ ఆలోచించండి, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ కి యుఎస్ఏ వాళ్ళు మంచిగా ఆఫర్ ఇచ్చేసారు అనుకోండి, ఆ సిమిలర్ లైన్స్ లోనే చైనా వాళ్ళు కూడా బార్గెన్ చేస్తారు కదా. లైక్ ఒక షాప్ లో మనకు ఒక వస్తువు కొన్నారనుకోండి, ఎవరో ఒకరు ఒక రేటు కొన్నారనుకోండి, ఆ రేట్ మనకు కనిపించినప్పుడు మనం కూడా ఆ బేసిస్ మీదే బార్గెన్ చేయాలని చూస్తాం. సో కాబట్టి ఇండియా కంటే ముందు చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి యుఎస్ఏ ప్రయత్నిస్తూ ఉండొచ్చు. వాళ్ళతో కుదుర్చుకున్నాక ఇండియా రిలేటెడ్ గా సెటిల్ చేసుకుందాం అని. సో కాబట్టి ఇండియా రిలేటెడ్ గా యుఎస్ పరంగా ట్రేడ్ డీల్ కూడా అంత త్వరగా క్విక్ గా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లాజిక్ లేదనేది నా అభిప్రాయం. అన్లెస్ చైనాతో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కి వస్తే తప్పించి. నెక్స్ట్ ఏప్రిల్ కి పుష్ చేశారు కదా యుఎస్ చైనాది. అండ్ ఈ లోపు ఈ చైనా రిలేటెడ్ గా నెగిటివ్ గా స్టేట్మెంట్స్ చేసి వాళ్ళ మధ్యలో ఉంటున్న సంబంధాన్ని దెబ్బ తీసుకునేంత పని ట్రంప్ చేస్తారా అంటే వి డోంట్ నో. మోస్ట్లీ చేయకపోవడమే అమెరికాకి, చైనాకి, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కి మంచిది. బట్ ఈ లోపు కొన్ని
ట్విస్ట్లు ఉన్నాయి. నవంబర్ 5th చాలా మంది మర్చిపోయారు దీన్ని. నవంబర్ 5th ట్రంప్ వేసిన టారిఫ్లు రిలేటెడ్ గా అమెరికా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అవి కరెక్ట్ కాదు అని సుప్రీం కోర్టు చెప్పింది అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పటి వరకు కలెక్ట్ చేసి ఈ యుఎస్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలి. ఉన్న పలంగా మొత్తం టారిఫ్లన్నింటినీ కూడా అమెరికా ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి. అసలు డీల్ కూడా ఇంక కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. టారిఫ్లన్నీ నల్లిఫై అయిపోతాయి నవంబర్ 5th మనకి. అండ్ నవంబర్ 10th చైనా యుఎస్ మధ్యలో జరిగిన పాజ్ ఉంటుంది అనమాట. 90 days పాజ్ ఉంటుంది. టారిఫ్లు 155% ఇంత ఉండకూడదని పాస్ చేస్తుంటారు. అది డెడ్ లైన్. అది నాకు తెలిసి ఇంకొక 90 days పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలా ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతూ వెళ్తుండొచ్చేమో. సో నవంబర్ 5th యుఎస్ సుప్రీం కోర్టు రిలేటెడ్ గా టారిఫ్ల పరంగా అప్డేట్ ఉంటుంది. నవంబర్ 10th ఈ చైనా యుఎస్ మధ్యలో ఉంటున్న టారిఫ్ పాజ్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా లేదా ఒక క్లారిటీ మనకుంటుంది. అండ్ గోల్డ్ పెరిగింది అని చెప్పాను ఇవాళ. పెరిగిందంటే ఎంత పెరిగింది? ఏం గోల్డ్ పెరగలేదు, నెగిటివ్ గా ఉందని అనుకోకండి. ఎందుకంటే యుఎస్ చైనా పరంగా ట్రేడ్ డీల్ అయిపోతుంది అనేలా ఇనిషియల్ గా ఇచ్చిన కామెంట్స్ తో ఓపెనింగ్ గోల్డ్ అయింది 1,18,665 దగ్గర. అక్కడి నుంచి కొంత పడింది కూడా. అంటే ఓపెనింగ్ ఇక్కడ కాదు ఇంకొంచెం పైన, అక్కడి నుంచి పడి 1,18,665కి వెళ్ళిపోయింది 10 గ్రాముల బంగారం. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంది 1,20,860. సుమారుగా 2,000 పాయింట్ల కంటే ఎక్కువ పెరిగింది లోస్ నుంచి. ఏంటి చైనా యుఎస్ డీల్ రిలేటెడ్ గా అవుట్కమ్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్ లో మళ్ళీ కలుస్తారన్న తర్వాత ఫెడ్ రేట్ కట్ కూడా గోల్డ్ కి నెగిటివ్. బట్ వాటన్నిటిని పక్కన పెడుతూ కూడా బంగారం పెరిగే ప్రయత్నం చేసింది. ఇంకా ఈ సెంట్రల్ బ్యాంక్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అప్డేట్ అవ్వట్లేదు. బట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు జూలై టు సెప్టెంబర్ రిలేటెడ్ ఉంటున్న డేటాను అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గోల్డ్ డిమాండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 3% పెరిగింది. బట్ గోల్డ్ ప్రైస్ మాత్రం 40% పెరిగిందని, సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిమాండ్ 10% పెరిగిందని, గోల్డ్ ఈటీఎఫ్ ఒక డిమాండ్ 134% పెరిగిందని, జ్యువెలరీ మాత్రం బంగారం ధర ఎక్కువ పెరగడం కారణంగా 19% పడిందని. అంటే జ్యువెలరీలు కొనడం కారణంగా గోల్డ్ యాక్చువల్లీ పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటిది జ్యువెలరీ డిమాండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 19% తగ్గినట్టు, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 47% పెరిగినట్టు, అలాగే బంగారం బాగా పెరుగుతూ ఉండేసరికి సప్లై కూడా, గోల్డ్ సప్లై కూడా, మైనింగ్ ద్వారా తెచ్చే సప్లై కూడా పెరిగినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. జూలై టు సెప్టెంబర్ నెల డేటా ఇది. ఈ రీసెంట్ సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీ అయితే మనకి రిలీజ్ అవ్వలేదు. ఆర్బీఐ వాళ్ళు 64 టన్నుల బంగారాన్ని మార్చ్ 2025 నుంచి సెప్టెంబర్ 2025 ఇన్ బిట్వీన్ ఇండియాకి తెప్పించారని, ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఉంటున్న, వాళ్ళ దగ్గర కస్టోడియన్ గా వాళ్ళ దగ్గర పెట్టుంచిన బంగారంలోంచి స్లోగా మన ఇండియాకి ఆర్బీఐ వాళ్ళు బంగారాన్ని తెస్తున్నారని. బికాస్ ఈ రష్యా రిలేటెడ్ గా యుఎస్ కానీ యూరోప్ కానీ రిస్ట్రిక్షన్స్ ని పెట్టాక మనది వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల యూజ్ లేదు, బంగారం కానీ బాండ్స్ కానీ వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా యూజ్ లేదని స్లోగా వాళ్ళ దగ్గర నుంచి బంగారం స్లోగా తెచ్చేస్తున్నారు. మీరు గమనించండి, మార్చ్ 2023లో మన దగ్గర ఉంటున్న టోటల్ బంగారపు నిల్వలు, ఆర్బీఐ దగ్గర ఉంటున్న నిల్వల్లో మెజారిటీ ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గరే ఉండేవి. ఈ బీఓఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర అండ్ బిఐఎస్ దగ్గర, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వాళ్ళ దగ్గరే ఉండేవి. కానీ మార్చ్ 2023లో ఆ సినారియో, దాని తర్వాత స్లోగా 25కి తగ్గించేశారు మార్చి 2025కి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా తగ్గిస్తున్నారు. మీన్స్ ఈ వెస్టర్న్ రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా, యూరోప్ రిలేటెడ్ గా నమ్మకం ఇండియాకి, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కి లేదనేది అయితే దీన్ని బట్టి అయితే క్లారిటీ వస్తుంది. మన బంగారాన్ని వేరే దగ్గర నుంచి ఉన్నది తెచ్చేసుకుంటున్నాం, కానీ కొత్తగా బంగారం కొంటున్నామా, డబ్బులు పెట్టి కొంటున్నామా, యుఎస్ బాండ్స్ నమ్మి కొంటున్నామా, డాలర్ డినామినేటెడ్ బాండ్స్ నమ్మేసి మనం బంగారంలో పెట్టుబడి చేస్తున్నామా, చేస్తుంటే గతంలో చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నామా, ఆరు స్లోగా దాన్ని తగ్గించేస్తూ వస్తున్నామా. రీసెంట్ మంత్స్ లో కొంత తగ్గుతున్నట్టే కనిపిస్తుంది, ఏం పెరిగిపోతూ వెళ్ళట్లేదు. ఆ ట్రెండ్ ఎలా ఉందనేది గోల్డ్ ప్రైజెస్ ని ఫర్దర్ గా పెంచాలా ఆర్ ఇక్కడే స్టేబుల్ చేసేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఆ డేటా రిలీజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ డేటాని మీకు మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఉంటున్న డేటా అయితే ఇదే. ఆర్బీఐ వాళ్ళు ఫర్దర్ గా కూడా పెద్ద మొత్తంలో బంగారపు నిల్వల్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి, బిఐఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఇండియాకి అయితే తెప్పిస్తూ ఉన్నారు. అండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్స్ కొంత వీక్ గానే వాళ్ళు కనిపించుండొచ్చు. గ్లోబల్ కొట్టిన చాలా ఈవెంట్స్ కి ముందుగానే ప్రీ పొజిషనింగ్ కారణంగా అయ్యుండొచ్చు. అండ్ ఎప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుందంటే రీసెంట్ గా మార్కెట్ పెరిగినట్టు పెరిగి పడ్డానికి ప్రయత్నించింది కదా October 24th. అప్పుడు నిఫ్టీ లో ఎంత 24,718 అరౌండ్. ఆ లో బ్రేక్ అయి మార్కెట్ కిందకు వెళ్తుంది అనే మన కన్ఫర్మేషన్, ఆ లో బ్రేక్ అయి ఆ ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అయితే తప్పించి రీసెంట్ గా ఉంటున్న ర్యాలీని మనం వస్తున్న చిన్న చిన్న కరెక్షన్స్ కి కంగారు పడాల్సిన నీడ్ లేదు. బట్ మార్కెట్స్ ని డ్రైవ్ చేసేదైతే ఇప్పుడు ఈవెంట్స్ పరంగా అయితే అయిపోయింది. ఇండియా యూఎస్ పరంగాను నేనే స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కమింగ్ డేస్ లో సమ్ పాజిటివ్ న్యూస్ ఉంటుందని. నెంబర్స్ మాత్రమే మార్కెట్స్ ని డ్రైవ్ చేయాలి. స్పెషల్లీ అందులో బ్యాంకింగ్ రిలేటెడ్ గా కొంత ఎక్కువ బజ్ ఉంటుంది మార్కెట్ లో. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ, గ్లోబల్ గా ఉంటున్న బిగ్ బ్యాంక్స్ కానీ మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు ఇది హాస్పిటల్ స్టాక్స్ లో కనిపించేది. మెజారిటీ ఆఫ్ హాస్పిటల్ కంపెనీస్ ని ఓన్ చేసేది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్. పెద్ద వాళ్ళు వాళ్ళ లాభాల కోసమే హాస్పిటల్ రన్ చేస్తారు. అందుకే ఆ బిల్లులు కూడా, హాస్పిటల్ బిల్లులు కూడా అలా ఉంటుంటాయి. బట్ దాని పక్కన ఉంచితే ఇప్పుడు ఇండియన్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో కూడా గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఒక ఇంట్రెస్ట్ ఈ మధ్య కాలంలో స్ట్రాంగ్ గా పెరుగుతుంది. చిన్న వాటిలోనే, మరి పెద్ద వాటిలో కాదు. అవి రీసెంట్ టైమ్స్ లో ఎంటైర్ ఫైనాన్షియల్ స్పేస్ ని, బ్యాంకింగ్ స్పేస్ ని కొంత ముందుకు పుష్ చేస్తూ ఉంది. ఈ బ్యాంకింగ్ కి ఐటీ ఒక హెల్ప్ కానీ తోడైందంటే ఈజీగా మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేయడమే కాదు, స్ట్రాంగ్ రిటర్న్స్ ని మార్కెట్ కి క్రియేట్ చేస్తాయి. కానీ మన ఐటీ
ఐటీ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం అంతా ఏఐ పరంగా మనం గుడ్ డెవలప్మెంట్స్ ఏం చేయట్లేదు. ఎప్పటి నుంచి ఉన్న బేసిక్ బిజినెస్ కి స్టిక్ అవుతూ ఉన్నా దీంట్లో ఏదైనా సిగ్నిఫికెంట్ చేంజ్ వస్తుంది, ఏఐ రిలేటెడ్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాయి మన ఐటీ కంపెనీస్ కూడా అనేలా ఏదైనా చిన్న హింట్ టీసీఎస్ వాళ్ళు ఇచ్చారులేండి రీసెంట్ గా. బట్ అది స్ట్రాటజిక్ గా ప్రాపర్ రోడ్ మ్యాప్ తో కానీ వాళ్ళు ఇస్తూ వెళ్తే ఎంటైర్ ఐటీ పరంగా కూడా రీ రేటింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చాకే జరిగే పని. కంపెనీస్ అయితే అలా ఐడియల్ గా కూర్చున్నాయి కదా, సమ్ వాట్ ఏదో ఒకటి చేస్తే వాళ్ళ దగ్గర క్యాష్ కూడా ఉంది, సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లోకి వెళ్తున్నాం అనేలా హింట్స్ మార్కెట్స్ కి ఇచ్చినప్పుడు రీ రేటింగ్ ఐటీ ప్యాక్ లో జరిగి మార్కెట్స్ కి అది స్ట్రెంత్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ అది కొంత టైం పడుతుంది. బట్ పర్సనలీ నేనైతే అది కమింగ్ టైమ్స్ లో ఐటీ స్పేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది మార్కెట్ రికగ్నైజ్ చేసి రీ రేట్ చేస్తున్న పాయింట్ లో మార్కెట్ స్పెషల్లీ ఇండెక్స్ లెవెల్లో మంచి లాభాలని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేస్తుంటాయి. కాబట్టి ఎవరైనా మార్కెట్ లో లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు షార్ట్ టర్మ్ లో ఉంటున్న చిన్న చిన్న మైనర్ పానిక్ మార్కెట్ రియాక్షన్స్ చూసి కంగారు పడి అన్నెసరీగా మార్కెట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని చూడొద్దు. మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు మీ పెట్టుబడి మార్కెట్ లో ఉంచగలిగితే మీరు రియల్ మార్కెట్ ఒక ఎసెన్స్ ని మీ పోర్ట్ఫోలియో లెవెల్లో చూస్తారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కరెక్ట్ గా 1.5 సంవత్సరం క్రితం మీరు ఈ కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు ఒక 70 లక్షల రూపాయల దగ్గరగా మీకు డబ్బులు ఉండేవి. ఈ కంపెనీ గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. ఆల్రెడీ తెలిసి కొంటున్న వాళ్ళు కొంతమంది అయితే కమింగ్ టైమ్స్ లో తెలుసుకొని కొనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్ఆర్పి సెమీ కండక్టర్స్ లిమిటెడ్ ఇది స్టార్ట్ చేసింది 1989 లో. వీళ్ళు సెమీ కండక్టర్, డిజిటల్ చిప్స్ ఎక్సెట్రా అని వాటిలో బిజినెస్ చేస్తున్నాం అని ఇలా చెప్తారు. చేసి ఎంత సేల్స్ ని సంపాదించారని మీరు చూస్తే చాలా టైం పీరియడ్ నుంచి వీళ్ళకు ఉంటున్న సేల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. రీసెంట్ సేల్స్ విలువ 0, నెట్ ప్రాఫిట్ కాదు లాస్ లో ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా 100 PE చూస్తుంటారు, 200 PE చూస్తుంటారు. ఇక్కడ 2237 PE నాకు తెలిసి మీకు చాలా రేర్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఒకప్పుడు 56 దగ్గరగా ఉన్న షేర్ హోల్డర్స్ ఇప్పుడు 562 దగ్గరగా ఉన్నారు. పబ్లిక్ కేటగిరీలోనే మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. క్యాష్ కన్వర్షన్ సైకిల్స్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ వాళ్ళ క్యాష్ ఫ్లో యాక్టివిటీలో కూడా నెంబర్ గేమ్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇంతకు వీళ్ళు ఏం ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని వెళ్తే సర్ప్రైజింగ్లీ అంత సూపర్ డేటా ఏం కూడా మనకి వీళ్ళ వెబ్సైట్ లో కనిపించదు. ప్రాబబులీ వీళ్ళు ఏం చేస్తారో చెప్తే ఇంకొకరు కాపీ చేస్తారేమో అని వీళ్ళ హై అండ్ టెక్నాలజీతో ప్రొడక్ట్స్ ని ఇన్విజిబుల్ గా చేస్తూ సేల్స్ ని తీసుకురావట్లేదేమో. జోక్స్ అపార్ట్, కొద్ది రోజుల క్రితం మార్కెట్ లో ఎలాంటి అప్డేట్ వచ్చిందంటే మహారాష్ట్ర వాళ్ళు 100 ఎకరాల నేలని ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అలాట్ చేస్తున్నారంట. ఈ కంపెనీకే ఇచ్చారేమో అనుకోని అక్కడి నుంచి కూడా స్టాక్ పెరిగింది. అండ్ ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్నారనేసరికి కూడా స్టాక్ సచిన్ టెండూల్కర్ గారే ఇన్వెస్ట్ చేశారంటే ఏదో చూసే కదా ఇన్వెస్ట్ చేస్తుంటారని ఈ రూమర్స్ తో కూడా స్టాక్ పెరిగింది. కానీ దీని రెండింటి రిలేటెడ్ గా వీళ్ళు క్లారిఫికేషన్ ని రీసెంట్ టైమ్స్ లో ఇచ్చారు. మాకేం 100 ఎకరాల నేల మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదు అండ్ సచిన్ టెండూల్కర్ కూడా మాలో ఏం ఇన్వెస్టర్ కాదు అని క్లారిఫై కూడా చేశారు. బట్ స్టిల్ స్టాక్ ఎక్కడా పడట్లేదు. రూపాయి సేల్స్ కూడా లేకుండా నెట్ లాస్ లో ఉంటున్న కంపెనీ 2237 PE లో ట్రేడ్ అవుతూ 14,542 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతూ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఈ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ కూడా ఇలాంటి కంపెనీ రిలేటెడ్ గా అన్నెసరీ మార్కెట్ లో పంప్ అండ్ డంప్ జరుగుతూ ఉంది. ఫ్యూచర్ లో వాళ్ళు ఏమైనా మంచి బిజినెస్ చేస్తే ఇంకొకసారి మాట్లాడుకునే ప్రయత్నమైనా చేద్దాం. కానీ యాజ్ ఆఫ్ నౌ కొంటున్న ఏ డేటా కూడా కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా లేనప్పుడు జస్ట్ స్టాక్ పెరుగుతుంది కదా అని పెట్టుబడి పెట్టే వాళ్ళు మాత్రం గుర్తుంచుకోండి, కొనేటప్పుడు ఎవరైనా కొనగలరు కానీ పడిపోతున్నప్పుడు ఎందుకు హోల్డ్ చేయాలి, ఆ నష్టాన్ని నేను ఎందుకు భరించాలి, ఎందుకు మళ్ళీ కంపెనీ పెరుగుతుంది అన్న క్లారిటీ లేకుండా మీరు స్టాక్ కొన్నారంటే మాత్రం అది మీరు ఆ స్టాక్ అమ్మేంత వరకు, ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా సఫరింగ్ ని ఇస్తూనే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా. కాబట్టి ఇలాంటి స్టాక్స్ తో జాగ్రత్త. ఒక్కసారి స్క్రీనర్ అనే వెబ్సైట్ లోకి వచ్చి జస్ట్ వాళ్ళ నెంబర్స్ ఎలా అనేది చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్, గ్రో వాళ్ళు ఐపీఓ గా మార్కెట్ లోకి వస్తున్నారని చెప్తున్నారు. ఐపీఓ November 4th ఓపెన్ అవుతుంది, November 7th క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 100 రూపీస్ దగ్గరగా అప్పర్ బ్యాండ్ పెడుతున్నారు. లాట్ సైజ్ అండ్ మిగిలిన డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ ముందు గమనించవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ బ్రోకింగ్, స్టాక్స్ అండ్ డెరివేటివ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, గ్రో ఏఎంసీ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అండ్ ఈ డబ్బులు ఈ ఐపీఓ ద్వారా డబ్బులు రేస్ చేయడం కారణంగా వీళ్ళు ఏం చేస్తారనేది కూడా వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ని అంటే వీళ్ళ బ్రాండ్ ని పెంచుకుంటూ ఇంకా బిజినెస్ ని ఎక్కువ చేసుకోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తారని చెప్తున్నారు. వీళ్ళ ఫైనాన్షియల్స్ FY 23, 24, 25 ఎలా ఉంటున్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. టోటల్ గా ఈ ఐపీఓ ద్వారా 6,600 కోట్ల దగ్గరగా రైస్ చేస్తున్నారు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఐపీఓ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యాక ఏ మార్కెట్ క్యాపిటల్ లో వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఈ ఐపీఓ ఏ వాల్యుయేషన్ లో ఉంది అనుకుంటున్నారు? ఎంటైర్ కంపెనీని 62,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో మనం చూడాల్సి వస్తుంది. అండ్ 62,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఇప్పుడు వీళ్ళు మనకు వస్తున్నారా? దీని కారణంగా చాలా స్టార్టింగ్ స్టేజెస్ లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ వెంచర్ క్యాపిటలిస్టులు కానీ వీళ్ళందరికీ ఎంత పెద్ద మొత్తంలో లాభాలు కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మీరు గమనించండి. వీళ్ళు తీసుకొస్తున్నది ఇప్పుడు 100 రూపీస్ పర్ షేర్ లెక్కన కదా. కానీ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయల లెక్కన కొద్ది సంవత్సరాల క్రితం దీంట్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అలా ఏ ఇన్వెస్టర్ ఎన్ని షేర్లు, ఎన్ని కోట్ల షేర్ని హోల్డ్ చేస్తున్నారు, ఎంత యావరేజ్ లెక్కన పర్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు, అలా చూస్తే ఎన్ని వేల
వేల కోట్లు వాళ్ళకి లాభం, అది పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ పరంగా కూడా ఎంత పర్సెంట్ వీళ్ళు గెయిన్ అయినట్టు అన్నది కూడా, ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ ఎంత పెరిగింది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అది ఈవెన్ సింప్లిఫై చేస్తూ డేటా రూపంలో కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇనిషియల్ స్టేజెస్ లో రిస్క్ తీసుకొని బిఫోర్ స్టాక్ మార్కెట్ ఉన్న కంపెనీస్ ని ఫ్రమ్ ద ఐడియా లెవెల్ ఆర్ ఇంక్యుబేషన్ తర్వాత కూడా స్లోగా గ్రో అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళు ఎగ్జిట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫుల్లీ ఇంకా మెచ్యూర్ అయింది, స్టేబుల్ అయింది అనుకున్న తర్వాత వేరొక లెవెల్ ఆఫ్ స్టేజ్ కి అది ఎంటర్ అవుతున్నప్పుడు, సెకండరీ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి ముందుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎగ్జిట్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ డబ్బులను తీసుకువెళ్ళి ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న బిజినెస్ లో పెట్టి మార్కెట్ లోకి వచ్చిన టైంలో మళ్ళీ అది ఎగ్జిట్ తీసుకోవడం, ఇది ఒక సైకిల్ లా బిఫోర్ ద క్యాపిటల్ మార్కెట్స్, బిఫోర్ ద స్టాక్ మార్కెట్ కూడా మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ ఈ రూపంలో జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రిలయన్స్ జియో వాడుతున్న వాళ్ళకి శుభవార్త. జియో అండ్ గూగుల్ ఇద్దరు కలిసి జెమినై ఉందా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ చాట్ జీపీటీ లా ఆ ఒక ఏఐ ప్రో సర్వీసెస్ ని జియో యూజర్స్ కి ఉచితంగా ఇవ్వనున్నారని, అది కూడా ఒక సంవత్సరం కాదు 18 నెలల పాటు ఇవ్వనున్నారని. దీంతో పాటు అంటే జస్ట్ ఏఐ మాత్రమే కాకుండా 2 టెరాబైట్ క్లౌడ్ స్టోరేజ్ ని, వీడియో అండ్ ఇమేజ్ జనరేషన్ ని, అన్లిమిటెడ్ చాట్స్ ని జెమినై ప్రొవైడ్ చేస్తుందని ఇవాల్టి నుంచి జియో యూజర్స్ కి 18 నెలల పాటు ఈ సర్వీసెస్ ఉచితంగా ఇవ్వనున్నాయనేలా జియో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరెవరైతే 18 నుంచి 25 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తున్నారు. అండ్ దీన్ని ఎలా మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మై జియో యాప్ ని మీరు ఓపెన్ చేసి అక్కడ హోమ్ పేజ్ లోనే మీ ఏజ్ ఎలా ఉంటే మీకు గూగుల్ ఏఐ ప్రో బ్యానర్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇంకొక పేజ్ కి వస్తుంది. అంటే దాన్ని క్లిక్ చేసి వేరే పేజ్ కి వెళ్తారు. అలా మీరు ఓకే చేసి ముందుకు వెళ్తే మీకు ఇంట్రెస్ట్ ఉందని ఎలా మీరు చెప్తున్నట్టు దాని తర్వాత మీకు కన్ఫర్మేషన్ జియో దగ్గర నుంచి వస్తుంది. సో ఎలా అయినా మీరు మై జియో యాప్ ద్వారానే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఫ్రీగా. సో ఏం ఫ్రీగా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎలాంటి ప్లాన్స్ మీద ఇస్తున్నారు అండ్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ పర్ప్లెక్సిటీ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళతో టైప్ అయి పర్ప్లెక్సిటీ ప్రో ఇచ్చారు 17,000కి సంబంధించిన వర్త్ అని సంవత్సరం రోజుల పాటు. అండ్ రీసెంట్ గా చాట్ జీపీటీ వాళ్ళు ఎవరితోనూ టైప్ అవ్వకుండా చాట్ జీపీటీ గో సబ్స్క్రిప్షన్ ని అందరికి, ఇండియాలో ఉన్న అందరికీ కూడా November 4th నుంచి ఇవ్వనున్నారని ఇలా అనౌన్స్మెంట్ చేశారు. ఎయిర్టెల్ వాళ్ళు 17,000 రూపాయలు ఇస్తే మేము దానికి డబల్ ఇస్తాం, 35,000 రూపాయలు ఇస్తామని జెమినై వాళ్ళతో టైప్ అయి గూగుల్ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉండడం ఏఐని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కాదు, ఏఐని ప్రజల్లోకి తీసుకువెళ్లే దాంతో పాటు సబ్స్క్రైబర్స్ ని అండ్ వాళ్ళ రిటెన్షన్ ని గెయిన్ అయ్యే ప్రయత్నం కూడా ఈ టెలికాం కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. బట్ నా క్వశ్చన్ అల్లా ఇప్పుడు జియో వాళ్ళు ఈ జెమినై సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు కదా అని కొత్తగా సిమ్ తీసుకొని దీంట్లో పోర్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య ఏమైనా పెరుగుతుందా? స్పెషల్లీ 18 to 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఆ ఏజ్ ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పోర్ట్ అవుతారా ఈ ప్లాన్ తో, ఈ ఆఫర్ తో? మీరు వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆ ఏజ్ అబౌవ్ ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా మై జియో యాప్ లో ఇది కనిపిస్తుందా లేదని ఒక కన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. నాకైతే కనిపించలేదు. నెక్స్ట్, చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బంగారం, వెండి కాదు ఇకపై కాపర్, అల్యూమినియం, జింక్, స్పెషల్లీ కాపర్ రిలేటెడ్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఇన్వెస్టర్స్ అంతా కాపర్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలనేలా చాలా ఆర్టికల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. బికాస్ కాపర్ కూడా చాలా సెక్టార్స్ లో వాడుతుంటారు. లైక్ కన్స్ట్రక్షన్ లో కానీ, లైక్ ఆటో సెక్టార్ లో కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కానివ్వండి, పవర్, టెలికమ్యూనికేషన్, ఈవెన్ డేటా సెంటర్స్ పరంగా కాపర్ కేబుల్స్ ఒక వినియోగం స్ట్రాంగ్ గానే ఉంటుంది. కాబట్టి కాపర్ అనేది నెక్స్ట్ గ్రోయింగ్ బూమ్ అనేలా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా మీరు చూస్తూ ఉంటారు. రికార్డ్ హైస్ కి కాపర్ ప్రైసెస్ టచ్ అయ్యాయని. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఐరన్ ఒక ఇంపార్టెన్స్ కూడా మనకి స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇనుము అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్టీల్ అనేది మనకి ఇంపార్టెంటే. కానీ ఒక మెటల్ ని కమోడిటీలా చూడాలా, పెట్టుబడిలా చూడాలా? అదొక అవసరానికి మాత్రమే ఉండే మెటలా? అవసరానికి బట్టి ధర పెరుగుతూ ఉండడం, మళ్ళీ పలిపోతూ ఉండడం అలా జరుగుతుందా? ఆర్ కాన్స్టెంట్ గా ఫ్యూచర్ లో కూడా పెరుగుతుందా అని మీకు తెలియాలంటే కమోడిటీ వాల్యూ కాదు, స్టోర్డ్ వాల్యూ అనేది మనం చూడాలి. మీన్స్ ఒక దాన్ని మనం కొనుక్కొని జస్ట్ మన లాకర్ లో పెట్టుకొని ఉంచినా మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నామా? అలాంటి నేచర్ ఉందా మెటల్ కి అనేది చూడాలి. అది గోల్డ్ అండ్ సిల్వర్ కి మాత్రమే ఉంటుంది. స్టోర్డ్ వాల్యూ గోల్డ్ అండ్ సిల్వర్ కే ఉంటుంది. మిగిలిన అన్నిటికీ కూడా కమోడిటీ నేచరే ఉంటుంది. స్టోర్డ్ వాల్యూ లేని మెటల్ ని బూమ్ ఉంటున్నప్పుడు అందరూ చెప్తున్నారు కదా అని కొనుక్కుంటూ వెళ్తే దాని తర్వాత దాని వినియోగం తగ్గినప్పుడా లేకపోతే దాని ప్రొడక్షన్ పెరిగినప్పుడా దాని ధరలు కూడా అమాంతం పడిపోతాయి. కాబట్టి దేన్ని కమోడిటీగా చూడాలి, దేన్ని ఇన్వెస్ట్మెంట్ లో చూడాలనే డిఫరెన్స్ కి స్టోర్డ్ వాల్యూ ఉందా లేదా మెటల్ కని చూడండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూడా ఇంపార్టెంటే, అది కూడా ఒక కమోడిటీ, అది కూడా ఇంపార్టెంటే. క్రూడ్ ఆయిల్ యొక్క వినియోగం పెరుగుతూనే ఉంటుంది. అలా అని క్రూడ్ ఆయిల్ ని కొనుక్కుంటావా? కాపర్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వినియోగం ఉంది, కాపర్ కాదనట్లేదు. కాపర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మెటీరియల్ మనం చాలా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. హెల్త్ పరంగా కూడా కాపర్ రిలేటెడ్ గా బాటిల్స్ కానీ యుటెన్సిల్స్ ని కానీ మీరు చూస్తూ ఉంటారు. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ గా ఎవరు కొంటున్నారు కాపర్ ని? వెరస్ గోల్డ్ అండ్ సిల్వర్ ని చాలా మంది కొంటారు కదా. కాబట్టి బంగారం, వెండితో ఎప్పుడు కాపర్ ని మిగిలిన మెటల్స్ ని కంపేర్ చేయొద్దు. కానీ కాపర్ పెరగడం కారణంగా హిందూ కాపర్ అని లిస్టెడ్ స్టాక్ ఉంటుంది, దానికి లాభం. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కాపర్ పెరిగే కొద్దీ లాస్ట్ 6 నెలల్లో హిందూ కాపర్ 60% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ పడింది, అలాగే ఇండస్ టవర్స్ కూడా పడింది. దీనికి ప్రధాన
ప్రధానమైన కారణం వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా సుప్రీంకోర్టు వాళ్ళు గవర్నమెంట్ ని ఏదైనా చెయ్యొచ్చు కదా అనేలా ఒక సజెషన్ లా చెప్తే దీనికి టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్ ని స్టడీ చేస్తున్నామని, దీని పరంగా ఉంటున్న లీగల్ వ్యూ ని అండ్ ఇంప్లిమెంటేషన్ పరంగా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. సో ఇక్కడ ఏం పాజిటివ్ గా లేదా అలానే నెగిటివ్ గా కూడా లేదు. సమ్ క్లారిఫికేషన్ సుప్రీంకోర్టు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి. వేటి రిలేటెడ్ గా సుప్రీంకోర్టు వాళ్ళని వడాఫోన్ ఐడియా వాళ్ళు అప్రోచ్ అయ్యారని, అడిషనల్ ఏజీఆర్ డ్యూస్ 9,450 crore రిలేటెడ్ గా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. ఓవరాల్ అంత పాజిటివ్ ఆర్ నెగిటివ్ డెవలప్మెంట్స్ ఏం వీటి రిలేటెడ్ గా లేకపోతూ ఉండడం, రీసెంట్ టైమ్స్ లో ఫుల్ పాజిటివ్ హోప్స్ తో స్టాక్ పెరిగిపోయింది కదా, అది ఇప్పుడు సెటిల్ అయ్యే ప్రయత్నం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలి. డాక్టర్ రెడ్డిస్ సంబంధించిన ఏడీఆర్ నిన్న 10% దగ్గరగా పడిపోయింది అనమాట. ఇవాళ కూడా మన దాంట్లో బాగా పడిపోతుందేమో అనుకున్నాం, కానీ అంతేం పడలేదు. డాక్టర్ రెడ్డి ఒక 4% దగ్గరగా పడి క్లోజ్ అయింది. బికాస్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి నాన్ కంప్లైన్స్ నోటీస్ అనేది కెనడియన్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అందింది. వీళ్ళ వెయిట్ లాస్ డ్రగ్ ఉంది కదా, సెమాగ్లూటైడ్ డ్రగ్ ఉంది కదా, ఆ ఇంజెక్షన్ పరంగా నాన్ కంప్లైన్స్ అనేలా వీళ్ళకి రిపోర్ట్ వస్తూ ఉండడం, అక్కడ మార్కెట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు ఆ డ్రగ్ ని వీళ్ళు అమ్మలేరు కాబట్టి పెద్ద మొత్తంలో బిజినెస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్న డ్రగ్ పరంగా ఇలా నాన్ కంప్లైన్స్ అని ఒక నెగిటివ్ అప్డేట్ కెనడియన్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి వస్తూ ఉండడం, స్టాక్ అయితే పడింది. బట్ దీని మీద డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం, వీటిని సార్ట్ అవుట్ చేసుకుంటాం బికాస్ ఇట్స్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ కంపారబిలిటీ అనేది మాకు తెలుసు. కెనడియన్ మార్కెట్స్ కి ఈవెన్ అదర్ మార్కెట్స్ కూడా దీని అవైలబిలిటీని త్వరలోనే తీసుకొస్తామనేలా అష్యూరెన్స్ ఫ్రమ్ డాక్టర్ రెడ్డిస్ అయితే వచ్చింది. దీంతోనే ప్రాబబుల్లీ స్టాక్ అంత ఎక్కువగా హార్ష్ గా రియాక్ట్ అవ్వలేదు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ ఫర్ డాక్టర్ రెడ్డిస్. ఇన్నోవేటర్స్ ఫకేట్ సిస్టమ్స్ వాళ్ళకి 223.79 crore విలువ చేసే ఫకేట్ వర్క్ ఆర్డర్ లభించిందనేలా చెప్తున్నారు. ఫకేట్స్ అంటే మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా, మీకు బయట బిల్డింగ్స్ బయట ఎక్స్టీరియర్స్ గా మీకు ఇలా ఎలివేషన్స్ లా కొన్ని కనిపిస్తుంటాయా, వాటిల్ని ఫకేట్స్ అంటూ ఉంటారు. గ్లేజింగ్ వర్క్స్ అండ్ ఈ ఫకేట్స్ ని వీళ్ళు డిజైన్, సప్లై, ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 24 to 33 months లో వీటిల్ని ఎగ్జిక్యూట్ చేస్తారని, ఆర్డర్స్ ని డెలివర్ చేస్తారని చెప్తున్నారు. ఇవి ఒకటేమో ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొకటి రహేజా కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ గా లభించినట్టు ఇన్నోవేటర్స్ ఫకేట్ సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. జాగిల్ వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళని వీళ్ళ క్లయింట్ గా యాడ్ చేసుకుంటున్నారని, 3 years పాటు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అండ్ బెనిఫిట్ ప్లాట్ఫామ్ ని వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్ ని అందించనున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. వెల్స్పన్ కాప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $715 million విలువ చేసే ఆర్డర్, సుమారుగా 5,960 crores విలువ చేసే ఆర్డర్ యుఎస్ నుంచి లభించిందని, నాచురల్ గ్యాస్ అండ్ ఎన్జిఎల్ పైప్ లైన్స్ పరంగా 2 major లైన్ పైప్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి లభించాయని, దీంతో కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 23,500 crore గా ఉంటుందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ డిఆర్డిఓ దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు 12 డిఫెన్స్ టెక్నాలజీస్ ని ఇండియన్ ఇండస్ట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. 12 లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ని 8 అడ్వాన్స్డ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కంపెనీస్ కి వీటిని ట్రాన్స్ఫర్ చేసినట్టు. అందులో లిస్టెడ్ ప్లేయర్స్ లో చూస్తే బిఈఎల్ ఉంది, భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే బీడీఎల్ ఉంటుంది, భారత్ డైనమిక్స్, నైబ్ అండ్ ఇతర కంపెనీస్ మనకి కనిపిస్తాయి. అండ్ దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 307 crore విలువ చేసే ఒక సబ్ కాంట్రాక్ట్ ఐఎస్సి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. టెక్స్మెకో రైల్ వాళ్ళకి 78.50 crore విలువ చేసే ట్విన్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్స్ లభించాయని, నెక్స్ట్ 12 months లో దీన్ని కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి మహా మెట్రో ఆర్డర్ 44.61 crore విలువ చేసేది కూడా పూణే మెట్రో రిలేటెడ్ గా లభించిందని టెక్స్మెకో రైల్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళకి 2,500 to 5,000 crore విలువ చేసే ఆర్డర్స్ సౌదీ అరేబియా దగ్గర నుంచి లభించిందని, 380 kV ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ వీళ్ళకి అందాయని అప్డేట్ చేస్తున్నారు. ఓల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళకి 149 crore విలువ చేసే ఆర్డర్ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 6 months లో ఆ ట్రాన్స్ఫార్మర్స్ ని సప్లై చేస్తారని వీళ్ళు అప్డేట్ చేశారు. ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి 232.36 crore విలువ చేసే సోలార్ ప్రాజెక్ట్ అండర్ కుసుమ్ స్కీమ్ లో భాగంగా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐఎక్స్ స్టాక్ ఇవాళ పడింది కదా, దీనికి ప్రధానమైన కారణం మార్కెట్ కప్లింగ్ పరంగా సిఆర్సి వాళ్ళు తెచ్చిన ఆర్డర్స్ ఐఎక్స్ నెగిటివ్ గా ఉండేసరికి వీళ్ళు ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ లో దానికి అగైనెస్ట్ గా కేసుని వేశారు. ఆ కేసు ఇవాళ హియరింగ్ కి రావాల్సింది, కానీ ఇప్పుడు కాదు, November 28th ని డిస్కస్ చేద్దామని సుమారు ఒక నెల పాటు దాన్ని పోస్ట్ పోన్ చేస్తుండేసరికి అట్లీస్ట్ ఏదైనా పాజిటివ్ గా ఉంటుందేమో ఐఎక్స్ కి అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కాస్త ఇంకొక నెల పాటు పోస్ట్ పోన్ అవుతుండడం, స్టాక్ అయితే ఇవాళ పడింది. దీనికి తోడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఈ కంపెనీలో వాళ్ళ వాటాని తగ్గించుకున్నారు. సుమారుగా 75 లక్షల షేర్లు అమ్మారని కూడా, October 28th అమ్మారని కూడా డేటా వస్తుండడం, కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఎక్సైడ్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్సైడ్ వల్ల ప్రెమిసెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోదాల్ని చేశారని, దానికి పూర్తిగా ఎక్సైడ్ వాళ్ళు సహకరిస్తున్నారని చెప్తూ, దీంతో పాటు వీళ్ళ Q2 నెంబర్స్ ని కూడా, రిజల్ట్స్ ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సోదాల వరకు ఓకే, బట్ పోస్ట్ పోన్ ఎందుకు నెంబర్స్ ని చేయాలని మార్కెట్ లో కొంత కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఇవాళ స్టాక్ ఏం పెద్దగా
రియాక్ట్ అవ్వలేదు. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్స్ ఉంటాయని. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్విగ్గీ ఒక నెంబర్స్, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెంబర్స్ మ్యూటెడ్ గా కొంత వీక్ గానే ఉన్నాయి. టాప్ లైన్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కనిపించట్లేదు. ఎక్స్పెన్సెస్ కొంత ఎలివేట్ అవ్వడం కారణంగా లాస్ట్ క్వార్టర్ లోనే ఈసారి కూడా లాసెస్ ని స్ట్రాంగ్ అని వీళ్ళు పోస్ట్ చేశారు 1092 crore దగ్గరగా. అండ్ వీళ్ళ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా 1730 crore నుంచి 1570 crore కి డిక్రీజ్ అయింది. వీళ్ళ క్విక్ కామర్స్ స్పేస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 100% గ్రో అయింది. క్వార్టర్ లో 21% గ్రో అయింది. వెరాస్ ఫుడ్ డెలివరీ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. క్వార్టర్ లో 24% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. బట్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగి 54 రూపీస్ దగ్గరగా క్లోజ్ అయిన సాగిలిటీ వాళ్ళు నెంబర్స్ ని ఎక్స్ట్రాడినరీగా పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 26% గ్రో అయింది. ఆపరేటింగ్ సైడ్ 160% బికాస్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ప్రాఫిట్స్ 113% గ్రో అయింది. మార్జిన్స్ ఎలివేట్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. నెక్స్ట్ ఐటీసీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ లో మంచిగా పోస్ట్ చేసిన డేటా ఏంటంటే వీళ్ళ సిగరెట్స్ వాల్యూమ్ గ్రోత్ మార్కెట్ ఒక 5% దగ్గరగా ఉంటుంది అనుకుంటే 6% గ్రోత్ కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ రెవెన్యూ గ్రోత్ బాగుంది, 3 to 4% ఉంటుంది అనుకుంటే 7% దగ్గరగా స్ట్రాంగ్ గా వచ్చింది. బాగా రాని డేటా ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, అగ్రి స్పేస్ లో 31% దగ్గరగా రెవెన్యూ ఫాల్ అయింది బికాస్ ఆఫ్ సీజనాలిటీ అండ్ హై బేస్. లాస్ట్ టైం ఇంకా హై నెంబర్స్ ఉండడం కారణంగా ఇంపాక్ట్ కనిపించిందని. అండ్ వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే జియో పొలిటికల్ అన్సర్టనిటీతో యుఎస్ టారిఫ్లతో అని చెప్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ బానే ఉన్నాయి, డిసప్పాయింట్ ఏం చేయట్లేదు. కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. స్టాండ్ లోన్ బేసిస్ లో ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18.9% నియర్లీ 19% దగ్గరగా పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 16% దగ్గరగా పెరిగింది. క్వార్టర్ లో 52% దగ్గరగా పెరిగింది. క్వార్టర్ లో ఎందుకు అంత పెరిగింది అంటే లాస్ట్ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ లాస్ ఉందిలేండి 1833 crore. దాన్ని మనం తీసి చూస్తే అక్కడ కూడా మనకి సెటిల్డ్ గానే ఉంటుంది నెంబర్. అలాగే గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా క్వార్టర్ బేసిస్ లో ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. గుడ్ మెట్రిక్ కెనరా బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ ప్రాఫిట్స్ ని బికాస్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ వీళ్ళు ఇవ్వగలిగారు. గుడ్ డేటా. ఒక్క సిఆర్సి వాళ్ళ అప్డేట్ వెనక్కి వెళ్ళగలిగితే ఐఎక్స్ రీసెంట్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేస్తున్న దానికి చాలా ఎక్కువగా పెరిగుండాలి. బట్ ఆ ఒక్క మార్కెట్ కపులింగ్ స్టాక్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నా ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది. నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఇక్సిగో రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇంకొంత డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పర్టికులర్ గా మీరు స్లైడ్ నెంబర్ 29 దగ్గరకు వచ్చారంటే రెవెన్యూ పెరిగిన క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూ పెరుగుతున్నా ఎందుకు మీకు లాస్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫోకస్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 30% దగ్గరగా గ్రో అవుతున్నా. ఆపరేటింగ్ సైడ్ లాస్ట్ టైం 18 crore దగ్గరగా ప్రాఫిట్ పోస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 3.5 crore దగ్గరగా లాస్ లో ఉంటారు. ఈవెన్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ టైం 13 crore ఉంటే ఇప్పుడు లాస్ 3 crore ఉంటుందా? దీనికి కారణం వీళ్ళ ఈ సాప్స్ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్. దీని కారణంగానే మనకి బాటమ్ లైన్ లో ఇంపాక్ట్ అయితే కనిపించింది. అది తీసి చూస్తే అంటే ఈ సాప్స్ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మనకి 36% దగ్గరగా గ్రో అయి ఉంటుంది. అండ్ గ్రాస్ ట్రాన్సాక్షన్ వాల్యూ 23% ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ బిజినెస్ లో ఫ్లైట్ రిలేటెడ్ గా 29%, బస్ రిలేటెడ్ గా 51%, ట్రైన్ రిలేటెడ్ గా 12% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు తీసుకురాగలిగారు. అండ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా 20% గ్రో అయింది. క్యాష్ ఫ్లోస్ కూడా 30% గ్రో అయ్యి 91.5 crore దగ్గరగా వీళ్ళకి నమోదవుతున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ లో మనకి స్ట్రాంగ్ సీజనల్ ఇంపాక్ట్ ఇలాంటి ట్రావెలింగ్ కంపెనీస్ కి ఉంటుంది. కాబట్టి ఈ సాప్స్ కారణంగా స్టాక్ ఫాల్ ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. బికాస్ బిజినెస్ పరంగా మెట్రిక్స్ బానే ఉన్నాయి. బట్ స్టాక్ ఇవాళ 15% దగ్గరగా పడింది బికాస్ ఆఫ్ ది లాస్ నెంబర్స్. బట్ అది బిజినెస్ పరంగా కాదు, ఈ సాప్స్ పరంగా అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.